ప్రభుత్వము జిహెచ్ఎంసీ మీద పెత్తనం చేయడము, జిహెచ్ఎంసీ ఏరియాలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయడము, జిహెచ్ఎంసీ పరిధిలో పర్మిషన్స్ కావాలన్నా, కట్టిన తర్వాత ఇన్వోయిస్లు కావాలన్నా, లేక ల్యాండ్ యూజ్ మార్పులు చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బెంగళూరులో 12% ఉంటే ఇక్కడ ఒక్కొక్క దగ్గర 30% కూడా అవుతుంది ట్యాక్స్. ఎందుకంటే బెంగళూరు ఆదర్శంగా తీసుకున్నారు వీళ్ళు. అక్కడ 12% ఉంది, ఫిక్స్డ్ రేట్ ఉన్నది. ఇక్కడ 12 నుంచి 30% దాకా వేరియేషన్ చేస్తుంటుంది ట్యాక్స్. ఆ రకంగా వేరియేషన్ చేస్తూ వ్యక్తులను బట్టి, మనుషులను బట్టి, ల్యాండ్ను బట్టి ట్యాక్స్ పెరుగుతుంది దగ్గర. కాంగ్రెస్ పార్టీ ఓటేసిన పాపానికి మనం భరించాలి, తప్పదు. ఇంకా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు భరించాలి మనం. ఈ ట్యాక్స్ కడితేనే ఉండాలి మనం. కానీ ఒకటే కోరుతా ఉన్నాను, ఏ విషయంలో కూడా జిహెచ్ఎంసీ ఈరోజు కనీసం మీకు అందరూ తెలుసు, మీ ఏరియాలో కూడా ఒకసారి చూడండి, ఒకసారి కూడా మీరు ఉండేటువంటి బస్తీలో కానీ, స్లమ్స్లో కానీ, లేకపోతే కాలనీలో కానీ స్ట్రీట్ లైట్స్ వెలగవు. 70% వీధి లైట్లు వెలగడం కారణం ఏంటంటే బడ్జెట్ లేదు. బల్బులు కొనడానికి, వీధి లైట్లు కొనడానికి జిహెచ్ఎంసీ దగ్గర డబ్బు లేదు. ఆ పరిస్థితి ఉన్నది. మా కార్పొరేటర్స్ అందరు కూడా లాంతర్లు తీసుకొని జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్కి వెళ్తే కార్పొరేటర్లకు నీకు 50 లైట్లు ఇస్తా అని ఒక్కొక్క కార్పొరేటర్ 50 లైట్లు ఇచ్చారు. కార్పొరేటర్స్ ఏడ పెట్టుకోవాలి? వాళ్ళు ఉండే బస్తీలు పెట్టుకోవాలా, పేద ప్రజలు ఉండే బస్తీలు పెట్టాలా, కాలనీలో పెట్టాలా, మెయిన్ రోడ్లో పెట్టాలా? 1000 బల్బులు కావాల్సి ఉంటే 50 బల్బులు ఇస్తే 50 వీధి లైట్లు కాలిపోయిన బల్బుల దగ్గర కొత్తవి పెట్టడం కోసం, రిప్లేస్ చేయడం కోసం 50 ఇచ్చారు. ఆ పరిస్థితి హైదరాబాద్లో ఉంది.